ఛానల్ ఇవేల్టి వీడియోలోన నేను డిఫరెంట్ డిజైన్ డ్రెస్ కటింగ్తో మీ ముందుకు వచ్చానండి. డిఫరెంట్ డిజైన్ డ్రెస్ కటింగ్ అని ఎందుకు అన్నానంటే, మీరు సారీస్తో డ్రెస్ ఎప్పుడైతే స్టిచ్ చేసుకుంటారో సారీస్ చాలా వరకు సారీస్లోన అడ్డుగా డిజైన్ వస్తుంది. అలాంటి సారీస్కి అయితే మనం అంబ్రెల్లా కట్ చేయలేమండి. ప్లస్ మనం ప్లీట్స్ పెట్టుకొని స్టిచ్ చేయించుకోవాలి. అలాంటప్పుడు ఏంటంటే సన్నగా ఉండేవారైతే ప్లీట్స్ పెట్టుకొని స్టిచ్ చేయించుకున్నా అంతగా లావుగా ఉండరు. లావుగా ఉండే వాళ్ళకి ఏంటంటే ప్లేట్స్ పెట్టుకుంటే ఇంకొంచెం లావుగా ఉందామని ఫీలింగ్ కూడా వస్తుంటుంది. అలాంటి వాళ్ళ కోసం అయితే ఇవేల్టి డ్రెస్ కటింగ్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మనము అడ్డుగా ఉండే డిజైన్స్ సారీస్తో డ్రెస్ స్టిచ్ చేసుకోవాలంటే అదే ప్రాబ్లం అండి. అంబ్రెల్లా కట్ చేసామనుకోండి, అది క్రాస్గా డిజైన్ వచ్చేసి లుక్ అనేది రాదు డ్రెస్కి. మనం ప్లీట్స్ పెట్టుకుంటే ఏంటంటే కొంచెం లావుగా ఉంటామని ఫీలింగ్. అలాంటి వాళ్ళ కోసం అయితే వేస్ట్ దగ్గర ప్లీట్స్ అనేవి రాకుండా గేర్ కూడా డ్రెస్ కటింగ్ అనేది మీకు చూపిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టుగైతే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ డ్రెస్ కటింగ్ నచ్చినట్టుగైతే నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, నేను ఇప్పుడు ఎలా కట్ చేసుకున్నానో చూసేద్దాం. మరి చూడండి ఫ్రెండ్స్, నేను మీకు ఇవాళ డ్రెస్ స్టిచ్ చేసుకోవడానికి ఈ సారీ తీసుకున్నాను. ఈ సారీ తీసుకోవడానికి ఒక రీజన్ కూడా ఉందండి, అది మీకు చూపిస్తాను. నేను ఫస్ట్ ఏంటంటే ఈ సారీ తీసుకున్నాను, 3 మీటర్స్ లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. ఫస్ట్ చూపిస్తున్నాను చూడండి సారీ. ఈ సారీ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, చూసారా దీని డిజైన్ అండి. దీనిలో చూడండి ప్యారెట్స్ స్ట్రైట్గా వచ్చాయి. మనం దీంతోని ఫ్రాక్ టైప్ డ్రెస్ స్టిచ్ చేసుకోవాలి అంటే ఏంటంటే, మనం దీన్ని ప్లీట్స్ పెట్టుకొని వేస్ట్ దగ్గర ప్లీట్స్ పెట్టుకోవాలి. కానీ నాకు వేస్ట్ దగ్గర ప్లీట్స్ పెట్టుకోవడం ఇష్టం లేదు కాబట్టి నేను మీకు వేస్ట్ దగ్గర ప్లెయిన్గా వచ్చి కిందకి గేర్ వచ్చేటట్టు స్టిచ్ చేసి చూపిస్తాను. నేను అంబ్రెల్లా కట్ కూడా కట్ చేయలేనండి, ఎందుకంటే అంబ్రెల్లా కట్ చేస్తే ఇది క్రాస్గా వస్తుంది, డిజైన్ అలా బాగా రాదు. సో దీనికి డిజైన్ మీకు స్ట్రైట్గా వచ్చి ఈ ప్యారెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి స్ట్రైట్గా వచ్చి గేర్ వచ్చేటట్టు ఎలా స్టిచ్ చేసుకుంటానో మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి. ఫస్ట్ ఏంటంటే సారీ చూసారా, పళ్ళు పాటలోన కొంచెం దగ్గరగా ప్యారెట్స్ ఇచ్చారండి. నెక్స్ట్ మీకు ఎక్కడైతే గేర్ వస్తుందో అక్కడ మీకు కుచ్చుల దగ్గర లైట్గా బార్డర్ లాగా ప్యారెట్స్ ఇచ్చారు. సో నేనేం చేస్తానంటే, ఫస్ట్ మనకి బాడీ పార్ట్ కోసం నేను పళ్ళు పార్ట్ నుంచి పీస్ తీసేస్తానండి. నేను ఈ బార్డర్ అయితే బాడీ పార్ట్లో వేసుకోను, అందుకే ఈ బార్డర్ని నేను కట్ చేసేసుకుంటాను. చూసారా, సారీకి పైన ఇచ్చిన బార్డర్ అయితే నేను ఫుల్గా కట్ చేసేసుకున్నానండి. దీని తర్వాత నేను కిందకు వచ్చే బార్డర్ ఓన్లీ గేర్కే బార్డర్ వేసుకుంటాను, ఈ బార్డర్ కట్ చేయను. పైన బార్డర్ కట్ చేసేసాను. ఇప్పుడు నేను బాడీ పార్ట్ కట్ చేసుకుంటాను. బాడీ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఏంటంటే మనం చూసుకోవాలి, మనకి ప్యారెట్స్ ఏవైతే ఉన్నాయో అవి స్ట్రైట్గా వచ్చేటట్టు చూడండి. స్ట్రైట్గా మనకి ప్యారెట్స్ రావాలి కాబట్టి మనము ఫస్ట్ బ్యాక్ బాడీ పార్ట్ని కట్ చేసుకుందాం అండి. కట్ చేసుకొని దాన్ని అలా పెట్టేసి ఫ్రంట్ బాడీ పార్ట్ కూడా కట్ చేసుకుందాం. ఇక్కడ నేను డ్రెస్ లెంత్ 47 ఇంచెస్ తీసుకుంటున్నానండి. బాడీ పార్ట్ అనేది నేను 14 ఇంచెస్ తీసుకుంటున్నాను. అంటే మనకి బాడీ పార్ట్ 14 ఇంచెస్ అంటే నేను స్టిచ్చెస్ కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని నేను ఇక్కడ 15 ఇంచెస్ బాడీ పార్ట్ తీసుకుంటున్నాను. షోల్డర్ 7 ఇంచెస్, ఆర్మ్ హోల్ 7, ఆర్మ్ హోల్ 7 ఇంచెస్. చెస్ట్ ఇక్కడ 36 ఇంచెస్ తీసుకుంటున్నానండి. 36 ఇంచెస్ అంటే మీకు 6/4 9 ఇంచెస్. ఇక్కడ వేస్ట్ నేను 34 ఇంచెస్ తీసుకున్నాను. 34/7 8.5 ఇంచెస్ అండి ఇది.
34/4 8.5 ఇంచెస్ తీసుకున్నానండి. ఇక్కడ మీకు చెప్పాను కదండి, ఎప్పుడైనా మీ మెజర్మెంట్స్ డివైడ్ బై 4 చేసుకొని డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేను డివైడ్ బై 4 చేసే డ్రా చేసుకుంటున్నాను. ఆర్మ్ హోల్ ఇక్కడ 7 తీసుకున్నాను. ఇది మన మెజర్మెంట్స్. ప్లస్ మన స్టిచ్చెస్ కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంచుకుంటాం. ఇక్కడ మీరు డివైడ్ బై 4 చేస్తున్నారేంటి, టూ పార్ట్స్ తీసుకున్నాను అనుకుంటున్నారు కదా. నేను ఇక్కడ 2 పార్ట్స్లో తీసుకొని ఇది కట్ చేసి ఈ పీస్ని క్లాత్ మీద పెట్టి ఫ్రంట్ పీస్ కూడా తీసుకుంటాను. ఇప్పుడైతే నేను బ్యాక్ పీస్ డ్రా చేశానండి. ఇది బ్యాక్ పీస్ నేను కట్ చేసుకుంటున్నాను. ఆర్మ్ హోల్ 1.5 ఇంచు బ్యాక్కి. చూసారా, ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ నుంచి 1.5 ఇంచ్ డాట్ పెట్టుకొని ఇలా రౌండ్గా డ్రా చేసుకుంటున్నాను. ఇది బ్యాక్ ఆర్మ్ హోల్. నేను ఇక్కడ 1 ఇంచు మైనస్ చేయలేదండి, ఎందుకంటే నేను కొంచెం ప్లీట్స్ పెట్టుకుంటాను. ప్లీట్స్ పెట్టుకునేటప్పుడు ఏంటంటే మీకు ఇక్కడ మీరు 1 ఇంచు మైనస్ చేసిన అవసరం ఉండదు. ప్లీట్స్ పెట్టుకోకపోతే ఆ కర్వ్ ఏదైతే ఉంటుందో ప్లీట్స్ పెట్టుకుంటే కర్వ్ అనేది వచ్చేస్తుంది. ప్లీట్స్ పెట్టుకోనప్పుడు మీరు ఇక్కడ 1 ఇంచ్ తగ్గించుకుంటే వేస్ట్ దగ్గర బాగుంటుంది. నేనైతే ఇక్కడ తగ్గించుకోవట్లేదండి 1 ఇంచు. ఇది మన బ్యాక్ పీస్ కట్ చేసుకున్నాం. యాజ్ ఇట్ ఈస్ పీస్ మనం ఫ్రంట్ పీస్ కూడా అలానే తీసుకుంటాం. ఈ బ్యాక్ పీస్ని ఫ్రంట్ పీస్ పైన వేసి తీసుకుంటామండి. దీన్ని ఇలా వేసుకొని డ్రా చేసుకుందాం. ఇలా డ్రా చేసుకొని మనకి ఫ్రంట్ పీస్కి 1/2 ఇంచు ఎక్స్ట్రా కట్ చేసుకుంటామండి. ఇలా 1/2 ఇంచ్ ఇలా కట్ చేసుకుంటాం లోపల పక్కకి. చూసారా, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది మన బాడీ పార్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం. హ్యాండ్స్ ఏంటంటే హ్యాండ్స్ కూడా మనం చూసుకోవాలి. ఈ ప్యారెట్స్ స్ట్రైట్గా వస్తున్నాయా లేకపోతే రివర్స్గా వస్తున్నాయా చూసుకొని కట్ చేయాలండి. నేను హ్యాండ్స్ కోసం 4 ఫోల్డ్ చేసుకుంటున్నాను. హ్యాండ్స్ కోసం 4 ఫోల్డ్లో క్లాత్
ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నేను నీ లెంత్ హ్యాండ్స్ తీసుకుంటున్నానండి. 11 ఇంచెస్ హ్యాండ్స్. ఫోల్డ్లో హ్యాండ్స్ తీసుకొని ఇదిగోండి హ్యాండ్స్ లెంత్ 11 ఇంచెస్ అండి. స్టిచ్చింగ్ కోసం నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. నేను ఇక్కడ 12 ఇంచెస్ తీసుకున్నాను. చూడండి రౌండ్ 5 ఇంచెస్ అండి. నేను ఇక్కడ 5 ఇంచెస్ రౌండ్ 5.5 అండి. ఇక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను స్టిచ్చింగ్ కోసం. నేను చెప్పాను కదండి, మీరు ఎప్పుడైనా హ్యాండ్ లెంత్ ఫుల్గా మీరు ఎంత ఎక్స్ట్రా తీసుకుంటారో దాంతో మీరు ఎప్పుడైతే చెంక దుక్కు వచ్చే భాగాన్ని -3.5 చేసుకోండి. ఇక్కడ నేను 12 ఇంచెస్ చేసుకున్నాను. 8.5 చెంక భాగాన నేను తీసుకుంటున్నాను. క్రాస్లీ చూసారా, ఇక్కడ 8.5 తీసుకున్నాను నేను. ఇప్పుడు ఈ డాట్ ఏదైతే పెట్టానో దీన్ని ఇలా క్రాస్గా కలుపుకొని పైన 1.5 ఇంచ్ ఉంచుకొని రౌండ్ తిప్పుకుంటామండి. అక్కడ నుంచి డౌన్ చేసుకుంటాము. ఇలా నేను హ్యాండ్స్ని కూడా కట్ చేసుకున్నాను. చూసారా, నా ప్యారోట్స్ ఇలా స్ట్రైట్గా ఉన్నాయండి, రివర్స్గా రాలేదు. కొంచెం మనం కట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైతే స్ట్రైట్ డిజైన్ ఉంటుందో అప్పుడు మనం కట్ చేసుకునేటప్పుడు కొంచెం ఇవే చూసుకోవాలండి. అలా అయితే మన డ్రెస్ లుక్ అనేది బాగా వస్తుంది. కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ నేను కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం కింద గేర్ కట్ చేసుకోవాలండి. కింద గేర్ కట్ చేసుకునేటప్పుడు నేను మీకు చెప్పాను కదండి మనం కిందకి వేస్ట్ దగ్గర కుచ్చులు రాకుండా స్టిచ్ చేసుకుందాం అని. ఫస్ట్ నేను ఇటు సైడ్ చూసారా ప్లెయిన్ క్లాత్ వచ్చింది, దాన్ని నేను ఇలా క్రాస్గా తీసుకొని ఇలా క్రాస్గా చూసారా 4 ఫోల్డ్లో ఫోల్డ్ చేసుకున్నాను. ఫస్ట్ చూసారా ఇలా క్రాస్గా చేసుకొని నేను మళ్ళీ దీన్ని ఇలా 4 ఫోల్డ్లో ఫోల్డ్ చేసుకున్నానండి. చూడండి ఇలా 4 ఫోల్డ్ చేసుకున్నాను. ఫస్ట్ క్రాస్గా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ దాన్ని డబల్ ఫోల్డ్లో ఫోల్డ్ చేసుకున్నాను. ఇలా క్రాస్గా వచ్చిన తర్వాత మనం ఏదైతే మన బాడీ పార్ట్ ఉందో దాన్ని ఈ వేస్ట్ పార్ట్ మీద ఇలా పెట్టుకొని ఫస్ట్ డ్రా చేసుకుందామండి. ఇలా డ్రా చేసేసుకుందాం. చూసారా, ఇక్కడికి నేను డ్రా చేసుకున్నాను ఇలా. ఇప్పుడు నేను ఎంత లెంత్ అయితే కార్నర్ నుంచి ఉన్నదో అది చూసుకుంటానండి. ఇక్కడ కార్నర్ నుంచి ఇది 14 ఇంచెస్ ఉందండి. నాకు ఇక్కడ 10 ఇంచెస్ సరిపోతుంది. నేను ఇక్కడ నుంచి 14
ఇక్కడ నుంచి 13 ఇంచెస్, ఇక్కడ నుంచి 13 ఇంచెస్, ఇలా 13 ఇంచెస్ దగ్గర నేను డాట్స్ పెట్టుకుంటాను. ఇలా చూసారా, ఈ రౌండ్లోన నేను 13 ఇంచెస్ దగ్గర తీసుకున్నానండి. ఇలా తీసుకున్న తర్వాత నాకు ఇక్కడ నుంచి 10 ఇంచెస్ చాలు. టోటల్ 23 ఇంచెస్, 23 ఇంచెస్, 23 ఇంచెస్, 23 ఇంచెస్, 23 ఇంచెస్. ఇలా నేను టోటల్ 23 ఇంచెస్ డౌన్ రౌండ్గా కట్ చేసుకుంటున్నాను. పైన ఇది వేస్ట్ పార్ట్ దగ్గర ఇలా నేను రౌండ్గా డ్రా చేసుకున్నాను, 4 ఫోల్డ్ చేసుకొని. అలానే ఇక్కడ కూడా డ్రా చేసుకున్నాను. నాకు ఇది 10 ఇంచెస్ సఫిషియంట్ అండి గేర్ కోసం. ఇప్పుడు నేను ఈ పీస్ని కట్ చేసుకుంటాను దీన్ని. చూడండి, ఇలా కట్ చేసుకున్నాను. ఇక్కడ మన జాయింట్ ఉంటుంది. ఇలా కట్ చేసుకొని ఈ రౌండ్ని ఇప్పుడు చూసారా, ఈ పీసెస్ని నేను వేర్ చేసి మీకు చూపిస్తాను. చూడండి, ఇలా ఇవి 2 పీసెస్ కట్ అయిపోయాయి. ఇలా 2 పీసెస్ కట్ అయిపోయాయి మన వేస్ట్ దగ్గర. ఇప్పుడు మిగిలిన క్లాత్ని నేను ఇలా ఫోల్డ్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం తీసుకునే మెజర్మెంట్స్ ఏంటంటే, మనం ఫుల్ లెంత్ 47 ఇంచెస్ అనుకున్నాం కదండి. దానిలోనే మనం బాడీ పార్ట్ 14 ఇంచెస్, క్రాస్ పీస్ అనేది 10 ఇంచెస్ తీసుకున్నాం. అంటే 24 ఇంచెస్ ఆల్రెడీ తీసేసుకున్నాం. ఇంకా మిగతాది 23 ఇంచెస్ మిగిలిందండి లెంత్లోన. నేను ఇక్కడ 23 ఇంచెస్ తీసుకోవాలనుకుంటున్నాను. 23 ప్లస్ 1 ఇంచు స్టిచ్చెస్ కోసం. సో 24 ఇంచెస్ నేను ఇక్కడ తీసుకుంటున్నాను. ఇలా 24 ఇంచెస్ దగ్గర డాట్ పెట్టుకొని ఇలా స్ట్రైట్గా డ్రా చేసుకొని నేను ఈ కింద పార్ట్ని కట్ చేసేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము ఈ ఏవైతే పీసెస్ ఉన్నాయో చూడండి, దీన్ని సెంటర్కి కట్ చేసేసుకోవాలి 2 పీసెస్గా. నేను ఇలా 2 పీసెస్గా సెంటర్కి కట్ చేసేసుకున్నానండి, ఫ్రంట్ బ్యాక్. ఇలా పీసెస్ కట్ చేసుకున్నాం. ఇప్పుడు లైనింగ్ కట్ చేయడం ఎలా చూపిస్తాను చూడండి. లైనింగ్ని ఇలా 4 ఫోల్డ్లో పెట్టుకొని మనం ఏ బాడీ పార్ట్ అయితే కట్ చేసుకున్నామో
ఇలా మనం సారీతో కట్ చేసుకుని బాడీ పార్ట్ని లైనింగ్ పైన పెట్టుకొని చూసుకోండి. ఫ్రంట్ పీస్ అయితే పెట్టకండి, ఎందుకంటే ఇక్కడ మనం బ్యాక్ ఫ్రంట్ 2 పీసెస్ కట్ చేస్తున్నాం. సో ఫ్రంట్ పీస్ అయితే అరించి లోపలికి కట్ చేసుకుంటామండి. సో బ్యాక్ పీస్ కూడా అలానే కట్ అయిపోతుంది. ఎప్పుడైనా ఇలాగా మీరు బాడీ పార్ట్ పెట్టి లైనింగ్ కట్ చేసుకోవాలనేటప్పుడు బ్యాక్ పీస్ పెట్టేసి కట్ చేసుకోండి, ఫ్రంట్ పీస్ పెట్టేసి కట్ చేసుకోకండి. అలా అయితే మళ్ళీ మీ డ్రెస్ పాడైపోతుంది. సెంటర్లో జాయింట్ కట్ చేసేసుకుందాం. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం. హ్యాండ్స్ కోసం క్లాత్ని 4 ఫోల్డ్లో కట్ చేసుకొని, హ్యాండ్స్ కోసం మనం క్లాత్ని 4 ఫోల్డ్లో ఫోల్డ్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని నేను యాజ్ ఇట్ ఈజ్ హ్యాండ్స్ కూడా సేమ్ అలానే పెట్టేసి కట్ చేసేస్తానండి. ఇక్కడ నేను ఏంటంటే తర్వాత స్టిచ్ చేసేటప్పుడు లైనింగ్కి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అటాచ్ చేసుకుంటాను, ఎందుకంటే కొంచెం తక్కువ ఉన్నది మెయిన్ క్లాత్ కన్నా. నేను స్టిచ్ చేసుకునేటప్పుడు అటాచ్ చేసుకుంటానండి. ఇప్పుడు మిగిలిన క్లాత్ని ఇలా 4 ఫోల్డ్ చేసేసి చూడండి, ఇలా 4 ఫోల్డ్ చేసుకొని నేను ఇక్కడ దీనికి అంబ్రెల్లా కట్ చేయనండి, నార్మల్గా కట్ చేసేస్తాను. ఇలా సమానంగా తీసుకొని ఇక్కడ మనం వేస్ట్ కోసం తీసుకున్నాం కదండి పీసు, దాని ప్రకారంగా వేస్ట్ మెజర్మెంట్స్ ప్రకారంగా తీసుకుంటాను. క్రాస్గా చూడండి, ఇలా అది మన వేస్ట్ మెజర్మెంట్, దాని ప్రకారంగా మనం క్రాస్గా దీన్ని ఇలా కట్ చేసుకుందాం. మనము ఇప్పుడు వేస్ట్ని చూసారా, లైనింగ్ని కొంచెం క్రాస్గా కట్ చేసుకున్నాను, వేస్ట్ దగ్గర తక్కువ, గేర్ దగ్గర అలా ఎక్కువ చేసుకొని ఇలా కట్ చేసుకున్నాను. దీనికి అంబ్రెల్లా కట్ అనేసి ఏం లేదండి. అలానే కొంచెం సన్నంగా ఉండేవారైతే ప్లీట్స్ పెట్టుకోవచ్చును, లావుగా ఉండేవారైతే ఇంకొంచెం లావుగా ఉంటారని ప్లీట్స్ పెట్టుకోకుండా ఇలా ప్లెయిన్గా లైనింగ్ కట్ చేసేసుకున్నాను. ఇదైతే మన డ్రెస్ కటింగ్ అండి. నెక్స్ట్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. పైపింగ్ ఉన్నది కదండి, మన సారీ నుంచి వేర్ చేసి ఉంచుకున్నాం. ఇది కూడా మనం డ్రెస్ స్టిచ్ చేసేటప్పుడు బాటంలో మనం పైపింగ్ వేసుకుందాం, హ్యాండ్స్కి పైపింగ్ వేసుకుందాం అండి. ఇది అప్పుడు మనం యూజ్ చేసుకుందాం.